డిప్యూటీ స్పీకర్. లోక్సభ సభ్యులు తమలో నుంచి ఒకరిని స్పీకర్గా ఏ విధంగా ఎన్నుకుంటారు, డిప్యూటీ స్పీకర్ని కూడా అదే విధంగా ఎన్నుకుంటారు. సాధారణంగా సభా సాంప్రదాయం ప్రకారం స్పీకర్ని రూలింగ్ పార్టీ నుంచి ఎన్నుకుంటారు, డిప్యూటీ స్పీకర్ని అపోజిషన్ పార్టీ నుంచి ఎన్నుకుంటారు. 11th లోక్సభ నుండి డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్ష పార్టీకే కేటాయించే ఆనవాయితీ ఉంది. స్పీకర్ పదవి ఖాళీగా ఉన్నప్పుడు లేదా స్పీకర్ ఆబ్సెంట్ అయినప్పుడు డిప్యూటీ స్పీకర్ లోక్సభకు స్పీకర్గా అధ్యక్షత వహిస్తారు. స్పీకర్ని ఏ విధంగా తొలగిస్తారు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ని కూడా 14 days ముందు నోటీస్ జారీ చేసి సభలో ఎఫెక్టివ్ మెజారిటీతో తొలగిస్తారు. డిప్యూటీ స్పీకర్ తొలగింపు తీర్మానం పరిశీలనలో ఉన్నప్పుడు స్పీకర్గా బాధ్యతలు వహించరాదు. డిప్యూటీ స్పీకర్ తన రిసిగ్నేషన్ లెటర్ని స్పీకర్కి సమర్పించాల్సి ఉంటుంది. ప్రజెంట్ డిప్యూటీ స్పీకర్ స్థానం 23rd June 2019 నుంచి వేకెంట్గానే ఉంది. చివరిగా డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన వారు ఎం. తంబిదురై. లోక్సభ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే లోక్సభ యొక్క ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.